హలో ఎవ్రీవన్, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఆర్బీ వీడియోస్ వస్తుంటాయి. సో ఆర్ఆర్బీ పారామెడికల్ ఫార్మసిస్ట్ని మీరు ఎడిట్ చేయాలంటే అప్లికేషన్ని ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసి ఆర్ఆర్బీ అప్లై ఓపెన్ చేయండి. ఇలా వెబ్సైట్ మీకు ఓపెన్ అవుతుంది. సో వెబ్సైట్లో పైన రెడ్ కలర్లో అప్లై ఉంది, అక్కడ ఆల్రెడీ అకౌంట్ హ్యావింగ్ అని పెట్టండి. సో ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ ఇవ్వండి, మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఇవ్వండి. సో మీ అకౌంట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో మీ అకౌంట్ మీరు ఓపెన్ అయిన తర్వాత సో ఒకసారి ఇక్కడ పైన టాప్ కార్నర్లో అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేయండి. సో రిమైనింగ్ ఏది టచ్ చేయొద్దు, అప్లికేషన్ హిస్టరీ. సో అప్లికేషన్ హిస్టరీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, వ్యూ అప్లికేషన్ మీద ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేసి ఏ డీటెయిల్స్ మీరు మాడిఫై చేయాలో చూసుకోండి. ఎందుకంటే 250 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది ఒకసారి ఓపెన్ చేస్తే. సో ఇలా చూపిస్తుంది, ఎక్సెప్ట్ మీ నేము, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఇవి కాకుండా రిమైనింగ్ మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. 250 రూపీస్ ఫీ పే చేయాలి. 10 days టైం ఉంది మీకు. సో ఈరోజు 17th నుంచి 26th వరకు ఉంది. సో మీరు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మొత్తం అన్ని మాడిఫై చేసిన తర్వాత ఒకసారి మీరు చివరిలో వస్తే ప్రీవ్యూ అప్లికేషన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఏ ఓటీపీ మీరు జనరేట్ చేయండి, మీకు ఓటీపీ మొబైల్కి వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ దాని మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. మీరు పే నౌ మీద క్లిక్ చేయండి. పే నౌ మీద క్లిక్ చేసి 250 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఒక్కసారి కరెక్షన్ చేసిన దానికి 250, మీరు మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ 250 పే చేయాలి. సో ఇలా ఓపెన్ అవుతుంది 250 రూపీస్. ఇక్కడ పే విత్ ఎస్బీఐ ఈ పే అని ఉంది. సో ఆ బ్లూ కలర్లో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా చూపిస్తుంది. అక్కడ టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు అమౌంట్ని పే చేయొచ్చు, 250 రూపీస్ని. సో అమౌంట్ పే చేసిన తర్వాత ఒకసారి వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి, చూసుకోండి.